యేసుక్రీస్తు శిలువపై పలికిన ఒకటవ మాట. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. ఫాదర్, ఫర్గివ్ దెమ్, ఫర్ దే నో నాట్ వాట్ దే డు. యేసుక్రీస్తు శిలువపై పలికిన రెండవ మాట. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. వెరిలీ ఐ సే unto thee, today shalt thou be with me in paradise. యేసుక్రీస్తు శిలువపై పలికిన మూడవ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఉమెన్, హీర్ ఈజ్ యువర్ సన్, అండ్ టు ద డిసిపుల్, హీర్ ఈజ్ యువర్ మదర్. యేసుక్రీస్తు శిలువపై పలికిన నాలుగవ మాట. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఏలీ ఏలీ లామా సబ్కతనీ. ఆ మాటకు, నా దేవా నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. యేసుక్రీస్తు శిలువపై పలికిన ఐదవ మాట. జాన్ 19:28. ఐ యామ్ థర్స్టీ. దప్పిగొనుచున్నాను. యేసుక్రీస్తు శిలువపై పలికిన ఆరవ మాట. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. When he had received the drink, Jesus said, It is finished. With that he bowed his head and gave up his spirit. యేసుక్రీస్తు శిలువపై పలికిన ఏడవ మాట. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఫాదర్, into your hands I commit my spirit.